Our hearts beat to the city streets. We began. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్షు వ్లాగ్స్. మేము ఈరోజు మా ఆయనని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం, శ్రీకాంత్ని. సో మేము మా ఫోన్ మా కోడలు వాళ్ళకి ఇచ్చి ఒక బెడ్రూమ్లో కూర్చొని తెలియకుండా అది తీద్దామని చెప్పి చూస్తున్నాము. నేను మా వదిన ప్లాన్ చేసాము. ఇంతవరకు ఎలాంటి ప్రాంక్ చేయలేదు, అలాంటి ఆలోచన కూడా రాలేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆయన ఎలా తీసుకుంటారో, ఫన్నీ వేలో పోతుందో, అది సీరియస్ అయిపోతారో తెలీదు, కానీ ప్రాంక్ అయితే చేద్దామని చెప్పి అయితే డిసైడ్ అయినాము. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎందుకంటే మాకు ఎప్పుడు గొడవలు అవ్వవు, ఇంతవరకు ఏ విషయంలో మాకు అవ్వలేదు. సో ఆయన రియాక్షన్ ఏంటో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో శ్రీకాంత్ వచ్చేసిండు. వచ్చాక కొంతసేపు హాల్లో కూర్చొని పాపతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట. మేము అప్పటికే మా యాక్టింగ్ స్టార్ట్ చేసేసినాం అనమాట. మా వదిన వాళ్ళు మేము చూస్తున్నాం. మరి డల్గా ఉన్నా, ఏందో తేడా ఉంది, అడుగుతారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నా మా ఎక్స్ప్రెషన్స్ అవి. ఇక్కడ శ్రీకాంత్ నన్ను ఏమైంది అని అడిగినారు. నేను డల్గానే ఏం కాలేదు అని చెప్పిన అనమాట. మా కోడలు వాళ్ళని చూస్తున్నాడు మెల్లిగా, రూమ్లో ఏం చేస్తున్నారా అని చెప్పి. మేము డౌట్ వచ్చిందేమో అనుకున్నాము, కానీ ఏం డౌట్ రాలేదు. వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు ఆ రూమ్లో కూర్చొని గేమ్ ఆడుతున్నట్టు మేనేజ్ చేసేసినారు అనమాట. మరి నాకు ఇక్కడ నవ్వు వస్తుంది, అది ఆపుకుంటున్నా. ఫస్ట్ టైం ప్రాంక్ కదా, సో అట్లా ఆపుకోవాల్సి వచ్చింది. చాలా నవ్వు వచ్చినా కూడా. సో ఇక్కడ నేను మా చిన్నోదిన ఏం చెప్పాలి రీజన్, ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నాం మెల్లిగా. ఆయన ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళినారు బెడ్రూమ్కి. సో ముందు డిస్కషన్స్ అన్నమాట ఇవన్నీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎంతసేపటికి అడగట్లేడు, వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలాసేపు అయిపోయింది, చూస్తున్నాడు కానీ అడగట్లేరు.
మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశాను. ఆ బోర్డు తిప్పేసుకున్నాను. ఇంక ఈయన అడిగేలా లేడని చెప్పి నేనే ఏదో ఒకటి గెలుకుతే కానీ అడగడని చెప్పి నేనే గెలుకుదామని చెప్పి డిసైడ్ అయిపోయినా. అడిగా అనమాట, రేపు ఉంటావా వెళ్ళిపోదామని చెప్పేసి అడుగుదామని ఇంకా డిసైడ్ అయినా అనమాట. మా అత్తమ్మ కూడా యాక్టింగ్ ఇరిగా తీసినారు మొత్తం వీడియోలో. అక్క కప్పు నాకైతే నిజంగా ఏడుపు వచ్చేసింది. అదేందో తెలియదు, ప్రాంక్ చేద్దామని నిజంగానే ఏడ్చినాము. ఒక 2 సార్లు 4-5 సార్లు అన్న జోగానే అన్నా కదా, ఎప్పుడు మరి ఎప్పుడు ఏ పండుగకు వచ్చినా ఇంట్లోనే ఉండరు. టైం పాస్ కాదని ఏం చేస్తారు, టీవీ చూడాలి, మాట్లాడాలి, మరి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, అట్లే అలవాటు అవుతుంది. ఎందుకు వచ్చింది మరి, ఎందుకు వచ్చింది సరే రాత్రి ఇప్పటి నుంచి నేను రావద్దని అంటలేను. వస్తే మరి మనతో ఉండాలి కదా, రావట్లేదు. దేవుడు మరి పిచ్చోడు ఇప్పుడు ఏముంది అనుకుని రోజు పెట్టుకోనికి అన్నదేమో అయిపోయింది. దానికి ఇద్దరు ఒక్కసారి అంటే ఏమన్నా అంటుంది 3 times అని ఉంటాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నేను మామూలుగా అంటే నేను ఎందుకు సీరియస్గా తీసుకుంటా, నేను లేని ఇట్లా నిన్ను వచ్చింది దెబ్బ నీళ్ళు తాగుతుంది మళ్ళీ పోతుంది, దెబ్బ తింటుంది మళ్ళీ పోతుంది. ఇక తిన్నికనే వచ్చినావా, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటావా అని అన్నా నేను. ఇక ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండు, మన ఇంటికి ఎందుకు వచ్చినావు అని అన్నా. ఒకసారి జోగ్గాను, ఒకసారి మామూలుగానే అన్నా. అక్క దానికే సీరియస్గా అన్నాడు. నేను సీరియస్గా కూడా అంటే నేను కూడా తెలియదు అక్క, నాకు సీరియస్ ఎట్లా అంటే సరే లేవే నేను అన్నా. ఓకేనా, నాదే మిస్టేక్, రావలేదు. మాట్లాడుతున్నావు అదేమంటుంది మామూలుగా నాకే పెద్ద గొడవ పెట్టినట్టే ఉంది. ఏందో అనుకుంది నేను అట్లా అనలేదు. నేను విన్నాను కూడా జోక్గానే అన్నాను.
నువ్వు ఫీల్ అయినావా విన్ను? నువ్వు ఫీల్ అయితే మత్తు అంతకుముందు అంటే నేను కూడా అంటే ఏమి అవునక్క నేను కూడా అర్థం కదా చదువుతూనే అన్నది జోకనే అన్నా నేను కూడా అంత मस्त शेड्स नाही रा नीला अप्पो कमला असा लव आपुకుంటున్నావు కదరా ఏమన్నా దానికి వేరే ఇంటికి రెండు రకాలు అర్థం చేసుకోమను ఆ రకంగా అన్నదా ఏ రకంగా అన్నది ఇప్పుడు అంత ఆ రకం తిన్నాకంటే అదే తినడానికి వచ్చిందని ఎందుకంటే గట్లేకి వచ్చారు ఎవరు మామూలుగా దానికి దానికి మామూలుగా నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నాను పోతుంది మేము మనం రావద్దు అవన్నీ ఎందుకు అనుకుంటున్నాను రోజు ఏడాదికి ఒకసారి వస్తున్నావు అని వచ్చేటప్పుడు పంపిస్తే అందరూ తింటే కాదు తిండి గురించి కూడలని జోక్ అని అన్నా నేను బయట వాళ్ళతో అంటమా అది పెద్ద చిన్న పెద్ద ఫీల్ అవుతుంది అది ఇంత పెద్ద చేసుకొని మొక్కలు పెట్టుకుని నేను ఎంత అనుకుంటుంది అది ఎవరిని అన్న ఒకసారి తీయాలకు ఇంకోసారి అనకు పొద్దుగోతలేమో పోయింది ఇంత ఏం కూర్చుంటా పెద్ద మంచి టైం పాస్ కదా నువ్వు అనేది ఉండే తినడానికి వచ్చిందని అంటారా తినడానికి వచ్చినావు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆడుతున్నావు అన్నది తినడానికంటే గతిలోకి వచ్చింది ఏదో మాట్లాడుతా అనుకున్న ప్రాబ్లం అన్నాను నువ్వు ఏమో ఇన్ని తిట్టడే ఉంటావు ఎప్పుడు అని నువ్వంటే నేను ఎప్పుడన్నా బయటకు పోయినా అనుకున్నాను మొక్కలు పెట్టిందా మాకు పెట్టింది అరే ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అప్పటి నుంచి మీకు పెట్టిందా మాకు పెట్టింది కాకరకాడ పంచుకున్నట్టు ఉంది చిన్నదానికి ఫీల్ అయ్యి అమ్మ విన్ను ఫీల్ అయిందా విన్ను ఏడ్చిందా ఏడుస్తుంది విన్ను ఏడవుతుంది విన్ను ఎందుకు ఏడుస్తుంది నువ్వు అనేవా కాదు అమ్మ గాలి కమలా సార్ అంటే ఫీల్ అవుతుందా నేను అన్నా ఎప్పుడు ఒకసారి వచ్చి అప్పుడే ఓకే నేను అదే వచ్చేదే మనం ఎప్పుడు ఒకసారి ఎప్పుడు ఎప్పులేదు కొత్తగా ఈ నెల 20 ఏళ్ళు 6 ఏళ్ళ పెళ్ళైనా ఇదాకా ఇప్పుడే లేదు చిన్నదాన్ని వచ్చిన పని వేస్తున్నప్పుడు అదేదో ఇది అన్నది ఇది ఇంత అది ఏ రకంగా అన్నది దాన్ని మనం ఇద్దరు అప్పుడే కూర్చొని ఒకసారి అయితే అనకే అట్లా అవుతాయి దాన్ని ఊరు అదే అంటున్నారు అది ఏ రకంగా అన్నది ఇంకే రకంగా అన్న తిరుగుతారు చిన్నదానికి బయట ఇదే గిన్నె వస్తాయి గిన్నె గిన్నె పెద్దగా అయితే చిన్నదానికి ఇంటికి వచ్చిన వాళ్ళకి నిమ్మలం ఉండదు
అట్లా అనకే నువ్వు అన్నాడు ఇది అనలేదాం ఎందుకు తిరగంతి అనలేదాం తిరగంతి ఊరికే అంటే తినడానికి వాళ్ళకు వేరే అర్థమవుతుంది. నేనంటే వేరు, నువ్వంటే వేరే ఉండదు. నువ్వు ఇంతగా నాకు తెలుసు కానీ అన్నది కదా ఎప్పుడు నాకు కూడా ఎట్లనో అనిపించింది. ఎప్పుడన్నా అరే సరదాగా అంటనే ఉంటది కదా ఆమె అనుకోవచ్చు. అంటే ఊకొస్తుంది కదా నిన్న వాళ్ళు వేసుకుంటే 3 సార్లు వస్తున్నాను దానికి ఎప్పుడో వచ్చినాడు మిమ్మల్ని అనుకుంటాడు ఇటు అటు పెడితే ఇవాళ నడుంది ఎప్పుడు అనుకో ఇవాళ చిన్న దానికి అంటే ఇద్దరు దానికి అనుకొని దానికి ఫైనల్ గా మీరు మరి నేను పట్టుకొస్తారు మంచిగా చేస్తాం కదా. బాగుంది కదా. శ్రీకాంత్ అయితే సక్సెస్ఫుల్గా ప్రాంక్ చేసేసాము. ఆయన ఎమోషనల్ అయిపోయింది పాపము. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి, ట్రై చేస్తాము. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నేను మీ శ్రీ దీక్ష వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నీ కళ్ళలో